రక్ష, మీరు కాపాడుతున్న ఊపిరి తండ్రి, ఈ నిజాన్ని మేము మరొక గుర్తిరిగి ప్రతి క్షణము ప్రతి దినము మీకు కృతజ్ఞత కలిగి బ్రతికి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. భయంకర ఈ పాపపు జీవితాలను తండ్రి మీ వాక్యపు వెలుగుతో తట్టి మమ్మల్ని బాగు చేసి పవిత్రుడుగా పరిశుద్ధుడుగా మీ సన్నిధికి మమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇది ఎప్పటికీ మేము తీర్చుకోలేని రుణం తండ్రి. తిరిగి మరలా ఈ వారము మిమ్మల్ని స్తుతించడానికి చేరుకున్నాం, మీ వాక్యం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. మీ సహాయాన్ని మీ తోడును మాకు అనుగ్రహించండి. మీ పిల్లలు మీ వాక్యం అర్థం చేసుకున్నట్టుకు కృప చేయండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటింపబడినట్లుగా ఒక మంచి అంశాన్ని ఈరోజు బైబిల్లో నుండి నేర్చుకుందాం. ఏది క్రమము, ఏది అక్రమము, ఇది బైబిల్లో నుండి మనం నేర్చుకోబోయే సంగతి. ఏది క్రమము, ఏది అక్రమము. దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న దేవుడు ప్రతిదానికి ఒక క్రమాన్ని కోరుకుంటాడు. ఒక క్రమంగా ప్రతిదీ జరగాలి అని దేవుడు ఉద్దేశాలు బైబిల్లో మనకి చెబుతూనే ఉంటాడు. ఆ క్రమాన్ని మీరినప్పుడు దేవుడి క్రమం, దేవుడు నియమించిన క్రమాన్ని ఎవరు మీరిన వారిని అపరాధి అంటాడు. భయంకరమైన తన కోపానికి ఆ క్రమాన్ని మీరిన వారు గురికాక తప్పదు. బైబిల్లో దేవుడు ప్రతిదానికి ఒక క్రమం చెప్పాడు. ఈరోజు మనం ఒకటి ఆలోచిద్దాం. దేవుడికి క్రమం ఉంది అని మీకు తెలియడానికి బైబిల్లో దేవుడు సృష్టిని చేసినప్పుడు సృష్టి కార్యక్రమం గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మీరు చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములను సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అన్నట్టు. వాటి వాటి ఉత్పత్తి క్రమం అన్నట్టు. అంటే సృష్టిని చేసినప్పుడు కూడా దేవుడు చాలా క్రమంగా చేశాడు, పద్ధతిగా చేశాడు. వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అన్నట్టు. చూసారా, ఉత్పత్తి క్రమం. ఏ రోజు ఏది జరిగించాలి, ఏ రోజు ఏది జరిగిస్తే సృష్టి అంతా కూడా క్రమంలో ఉంటుంది. శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం మూడింటికి ఒక క్రమం ఉంటుంది. మీరు చూడండి, ఇది వేసవకాలం కదా, మండు టెండలు. వెంటనే శీతాకాలం వచ్చిందనుకోండి, మన ఆరోగ్యాలన్నీ పాడైపోతాయి. ఎందుకంటే ఈ బాడీ యొక్క టెంపరేచర్ హీట్కి అలవాటు పడి ఉంటుంది. వెంటనే చల్లోకి వెళ్ళిపోతే బాడీ అంతా కొలాప్స్ అయిపోతుంది. అవయవాలన్నీ, చాలా అవయవాలు దెబ్బతింటాయి. కనుక వెంటనే దేవుడు శీతాకాలం రప్పించడు. వేసవకాలం అయిన తర్వాత వర్షాకాలం కొద్దిగా చల్లబరుస్తాడు వర్షాలతో. ఆ తర్వాత శీతాకాలం వస్తుంది. అంటే ఈ కూలింగ్, వర్షాకాలం ఈ కూలింగ్కి అలవాటు పడిన తర్వాత బాడీ నెక్స్ట్ వెంటనే వచ్చే శీతాకాలానికి, చలికి తట్టుకుని ఉంటుంది. క్రమం చూసారా, ఇది క్రమం. ఎప్పుడైనా ప్రకృతిలో దేవుడు పెట్టిన క్రమాన్ని మీరుతాయంటే మేరవు. వర్షాకాలం తర్వాత శీతాకాలమే రావాలి, తర్వాత ఎండాకాలం రావాలి. ఈ మూడు లైన్గా ఉంటాయి, ఎప్పుడు క్రమాన్ని మీరవు.
ప్రకృతిలో దేవుడు ఒక క్రమం, సిస్టమ్, పద్ధతి, క్రమంగా దేవుడు జరిగిస్తాడు. అలాగే మానవ అవయవ నిర్మాణాన్ని దేవుడు జరిగించేటప్పుడు కూడా క్రమం, పద్ధతి. మీరు చూడండి, భూమి మీదకి వచ్చిన తర్వాత, మనిషి పుట్టిన తర్వాత తల్లి గర్భం నుండి చాలా రోజుల వరకు వాడికి పళ్ళు రావు. తెలుసు కదా మీకు? పళ్ళు వస్తాయా బిడ్డకి? నాకు తెలిసి సంవత్సరం తర్వాత వస్తాయేమో అనుకుంటాను. సంవత్సరమే కదండి, 1 year తర్వాతే. అప్పటి వరకు ఎందుకు రావు పళ్ళు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే అప్పటి వరకు వాడు పళ్ళతో గట్టి ఆహారం తినడానికి కుదరదు. ఎందుకంటే వాడి డైజెషన్ సిస్టమ్ పుట్టిన వెంటనే చికెన్ ముక్కలు పెడితే వాడికి అరగవు, కొలాప్స్ అయిపోతుంది అది. కనుక వాడు నెమ్మదిగా మెత్తగా తినాలి. ఎందుకంటే ఆ మెత్త వాటిని అరిగించుకోవడానికి జీర్ణ వ్యవస్థ అనేది అలవాటు పడాలి. పాలు త్రాగుతారు. 6 నెలల తర్వాత మీకు తెలియదు కదా, మెత్తగా అన్నం పిసికి పప్పేసో లేదంటే చిన్నగా ఏదో చారు వేసో కొద్దిగా పెడతారు. ఒక సంవత్సరమో, సంవత్సరన్నర, 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాన్ వెజ్ ముక్కలు తింటాడు. అప్పటికి వాడికి పళ్ళు వస్తాయి. పళ్ళు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే గట్టివి తినడానికి ఇప్పుడు నువ్వు రెడీ. మీరు చూడండి, కుక్క పిల్లలు ఉంటాయి, కుక్కకు పెట్టిన పిల్లలు మీరు గమనించండి, వాటికి కరెక్ట్గా నాకు తెలుసండి 20 రోజులకి పళ్ళు వచ్చేస్తాయి వాటికి. కుక్కకి పిల్ల పుట్టిన తర్వాత కుక్క పిల్లకి 20 రోజులకి పళ్ళు వస్తాయి. అంటే అర్థం ఏంటి? అది 20 రోజులకి ఏదైనా తినేచ్చు కదా. అంటే గట్టివి తినేస్తే అరిగిపోతుంది దానికి. మరి కుక్క ఎంతకాలం ఇస్తుందండి పాలు? తల్లి ఇచ్చినట్టుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అది ఎక్కడ ఇస్తుంది పాలు? గట్టి 15 రోజులు ఇస్తుంది, తర్వాత వదిలేస్తుంది వాటిని. మరి అవి ఏం తినాలి? మనలాగా ఆలనా పాలనా చూసి మెత్తయి పిసికి దాని నోట్లో పెట్టడానికి దానికి ఎవరు ఉన్నారు? అందుకనే దానికి 10 రోజులు లేదంటే 20 రోజులు, మ్యాక్సిమం 20 రోజుల తర్వాత పళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు అది ఏదైనా కొరుక్కుని తినేస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదానికి క్రమం ఉంది. మీరు ఆలోచించండి, క్రమం, పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి అన్నీ. ఇది సృష్టిలో ఇవన్నీ పెట్టింది దేవుడు. ఈ క్రమాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా జరగాలి, క్రమంగా జరగాలి. దేవుడికి ఒక క్రమం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి ఒక క్రమం ఉంటుంది. ఎటు పడితే అటు చేస్తాను, ఎటు పడితే చేస్తానని దేవుడు చేయడు. అలా చేసేవాళ్ళు కూడా దేవుడికి ఇష్టం ఉండదు. క్రమంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఇకపోతే దేవుడు బైబిల్లో చాలా క్రమాలు చెప్పాడు, పద్ధతులు చెప్పాడు. ఇది ఇలాగే జరగాలి, ఇది ఎలా జరగాలి, ఇది ఎలా జరగాలి అని చెప్తాడు. దాంట్లో ఈరోజు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చాలా మాట్లాడుకోవచ్చు, ఎపిసోడ్లు చెప్పుకోవచ్చు దీని మీద, ఈ క్రమం గురించి, దేవుడి క్రమం గురించి. అయితే ఈరోజు మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఏంటది అంటే, దేవుడు బైబిల్లో వాక్యం చెప్పాడు, సువార్త చెప్పాడు. దేవుడు చెప్పిన ఈ సువార్తకు కూడా దేవుడు ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారం సువార్త చెప్పాడు. బోధించే బోధకులు కూడా, లేదంటే వినే విశ్వాసులు కూడా దైవ క్రమం, దేవుడు చెప్పిన క్రమం ప్రకారమైన సువార్త నాకు అందుతుందా లేదా అని చూసుకోవాలి. బోధించే బోధకుడు కూడా దేవుడు చెప్పిన క్రమం ప్రకారమే బోధించాలి. ఏది పడితే అది బోధిస్తాను, ఏది పడితే అది చెప్తాను అంటే దేవుడు ఆ సువార్తను హర్షించడు. ఓకే, ఎక్కడుంది ఈ విషయం బైబిల్లో అంటే ఒకసారి గలతీ పత్రిక అందరూ తీయండి. మొదటి అధ్యాయంలో పౌలు గారు ఈ పత్రిక రాయటం వెనకాల ఉన్న ఉద్దేశం, గలతీ పట్టణంలో ఉన్న సంఘం క్రమాన్ని మీరుతుంది. గలతీ పట్టణంలో ఉన్న సంఘం దేవుని వాక్య క్రమానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అప్పుడు వారిని సరిచేయడానికి పత్రిక రాశాడు. మీరు సువార్త క్రమాన్ని మీరుతున్నారు అని చెప్పడానికే ఈ పత్రిక రాస్తూ 6వ వచనంలో, ఇదిగో యేసుక్రీస్తుల వారి కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా. చాలా జాగ్రత్తగా వినండి సంఘం, విశ్వాసులు, వాక్యం వినే వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. మనకి బైబిల్లో సువార్త అనేది ఉంది. సువార్త అనగానే దేవుడు మాటలు చెప్పడం సువార్త అని మనకు తెలుసు. మనం చాలామంది ఎలా ఫీల్ అవుతాం అంటే, ఎవరు బైబిల్లో నుండి వాక్యం ప్రకటించినా అది సువార్తే అని మనం అనుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి, ఎవరు బైబిల్లో నుండి ఏ వాక్యం ప్రకటించినా అది మనం సువార్తే అని అనుకుంటాం. కానీ
పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ భిన్నమైన సువార్త అన్నాడు. అంటే సువార్త, మేము చెప్పిన సువార్తకు విరుద్ధమైన సువార్త, భిన్నమైన సువార్త. ఇంకా మీకు అర్థమయ్యే భాష చెప్పాలి అంటే డూప్లికేట్ సువార్త. భిన్నమైన సువార్త అంటే అదే కదా, భిన్నం అంటే విరుద్ధం, వ్యతిరేకం, ఒరిజినల్ కాదు అని అర్థం. భిన్నమైన సువార్త ఏంటి? సువార్తలలో డూప్లికేట్ భిన్నమైన సువార్త కూడా ఉందా? ఉందట. ఆ భిన్నమైన సువార్త తట్టుకు గలతీ పట్టణంలో ఉన్న సంఘం తిరిగిపోయిందట. మీరు ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. ఎటువైపు తిరిగారట? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారట. ఇది మనం చాలా లోతుగా ఆలోచిస్తే కానీ అర్థం కాని సంగతులండి. అంటే దేవుడు ఒక క్రమం సువార్తగా నియమించాడు, ఒక క్రమంగా దేవుడు వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజు గలతీ పట్టణంలో ఉన్న సంఘస్థులలోనికి కొంతమంది రహస్యంగా చొరబడి యేసుక్రీస్తుల వారి గురించి అపోస్తులు ప్రకటించిన సువార్తకు భిన్నమైన సువార్తను ప్రకటించటం మొదలుపెట్టారు. ఇది చూసి పౌలు గారు చలించిపోయాడు. దీనిని సరిచేయడానికి 6 అధ్యాయాలు మాట్లాడతాడు ఇప్పుడు గలతీ పత్రికలో. మొదటి అధ్యాయము 6వ వచనంలో దేవుడు పౌలు గారితో చెప్పిస్తున్న సంగతిని సరిచేయడానికే గలతీ పత్రికలో ఉన్న 6 అధ్యాయాలు కూడా మాట్లాడాడు. ఈ 6వ వచనాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా 5 అధ్యాయాలు కూడా ఉంటాయి. అది ఎలాగన్నది ఎప్పుడైనా గలతీ పత్రిక సంపూర్ణ వివరణ చెప్పినప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఇక్కడ పట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో మీరు భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోట చూసి నాకు ఆశ్చర్యమగుచున్నది. 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి. ఈ పదమండలం చేయండి. యేసుక్రీస్తుల వారు ఏ సువార్త అయితే చెప్పారో దానిని చెరిపేస్తారట ఈ భిన్నమైన సువార్త చెప్పేవాళ్ళు. మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది? సువార్త ఉంది, భిన్నమైన సువార్త ఉంది. సువార్త అంటే యేసుప్రభు చెప్పిన మాటలు, భిన్నమైన సువార్త అనగానే యేసుప్రభు చెప్పిన మాటలను చెరపగోరటమే, చెరిపేయటమే భిన్నమైన సువార్త. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది అదే కదా. యేసుక్రీస్తుల వారు ఏవైతే మాట్లాడుతారో దానిని చెరిపేసే సువార్తే భిన్నమైన సువార్త. ఇదొక్కటి గుర్తు మైండ్లో పెట్టుకోండి. మీకు కొన్ని ఈరోజు జరుగుతున్న సువార్తలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. నిజంగా వాళ్ళు చెరిపేస్తున్నారో లేదో, అది భిన్నమైన సువార్త కాదో ఇట్టే మీకు అర్థమవుతుంది. ఈ భిన్నమైన సువార్త అనేది ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి వాళ్ళు చేసే బోధ అంతా కూడా యేసు ప్రభువుని ముందు పెట్టుకునే జరిగిస్తారు. వాళ్ళ చేతుల్లో కూడా బైబిలే ఉంటుంది. వాళ్ళు వాక్యం చెప్తున్నట్టుగానే కనబడతారు, వాళ్ళది సంఘంలాగే కనబడుతుంది. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే యేసుక్రీస్తుల వారు చెప్పిన సువార్తను చెరిపేస్తారు. ఎలాగా? ఇప్పుడు నేను యేసుప్రభు చెప్పిన మాట ఒకటి చూపిస్తాను బైబిల్లో. ఈరోజు సోకాల్డ్ మేము యేసుక్రీస్తుల వారిని ప్రకటిస్తున్నాం అనే వాళ్ళందరూ కూడా ఈ మాటను చెరిపేశారా లేదా మీరు ఆలోచించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. యేసుప్రభు చెప్పిన ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి జాగ్రత్త చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అన్నాడు. చూసారా? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఇది యేసుక్రీస్తుల వారు విశ్వాసులకు చేసిన స్వచ్ఛమైన బోధ. వెరీ గుడ్. ఇప్పుడు ప్రభు బోధలో, ప్రభు మాటలో మీకు అర్థమైంది ఏంటి చెప్పండి? నన్ను వెంబడించేవాడు ఎవడో కూడా భూమి మీద ధనాన్ని కూర్చుకోవడానికి కుదరదు. మీరు ఎక్కడ కూర్చుకోవాలి ధనం? పరలోకమందు. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే యేసుప్రభు పేరట వస్తారు, ఇదే బైబిల్ పట్టుకుని వస్తారు. యేసుప్రభు పేరట వాళ్ళు చేస్తున్న బోధలు ఏంటి చెప్పండి? ఈరోజు ఏం చేస్తారు?
ప్రభు దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు పొలం ఇస్తాడు, మీకు ఉద్యోగం ఇస్తాడు, మీకు వ్యాపారం ఇస్తాడు. ఇది ఇప్పుడు యేసుక్రీస్తుల వారి మాటను చెరుపుతుందా, చెరపటం లేదా? వీళ్ళు చెప్పేసే వార్త బాగా ఆలోచించండి లోతుగా. చెరిపేసిందా? చెరిపేసింది. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అంటే అదే యేసు పేరట వీళ్ళు వచ్చి యేసు మీకు ధనం ఇస్తాడు అని చెప్పటం యేసు ప్రభు చెప్పిన సువార్తను చెరపటం కదా? బాగా ఆలోచించండి. చెరిపేస్తున్నారు. ఇలా చెరిపేసే వాళ్ళు కూడా ఎవరి పేరట వస్తారు? మళ్ళీ యేసుప్రభు పేరటే. బైబిల్ పట్టుకునే వాళ్ళది సంఘంలాగే ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడన్న బోధలు మనకు అమితంగా బోధలు నచ్చుతాయి. అంతే కదండి. సహజంగా మనిషికి ఏ బోధన నచ్చుతుంది? నీకు మేలు జరుగుతుంది, నీకు డబ్బులు వస్తాయి, నీకు ఉద్యోగం వస్తాయనే బోధ చెవులకి ఎలా ఉంటుంది? ఇంపుగా, సంతోషంగా. కానీ అది చెరపగోరిన సువార్త. అది ఆల్రెడీ యేసుక్రీస్తుల వారి మాటను కొట్టివేసిన సువార్త అని ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఆలోచిస్తారు? అది మీకు అర్థమవుతుందా? అంటే బైబిల్లోనికి వెళితే ఎంత దారుణమైన నిజాలు బయటకు వస్తున్నాయి చూడండి, అక్రమాలు బయటకు వస్తున్నాయి చూడండి. యేసుక్రీస్తుల వారు నేర్పిన క్రమాన్ని ఎంత దారుణంగా మీరుతున్నారో మీరు ఆలోచించండి. బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఒకానొక సందర్భంలో అసలు పేతురు లాంటి వ్యక్తులే యేసుక్రీస్తుల వారితో మాట్లాడుతున్నప్పుడు, సలహాలు ఇస్తున్నప్పుడు దేవుడు పైనుంచి సీరియస్ అయిపోయి ఒక మాట అన్నాడు, మీరు ఎప్పుడు కూడా ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. ఎవరి మాట? యేసుక్రీస్తుల వారి మాట వినండి, యేసుక్రీస్తుల వారికి సలహాలు ఇవ్వద్దని చెప్పాడు. చూస్తారా? సందర్భం చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుతున్నప్పుడు 17వ అధ్యాయంలో 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని పోయి ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఏమండి? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఎవరెవరిని తీసుకెళ్తున్నాడంటే పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను. వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహాను. వెళ్ళిన తర్వాత రూపాంతరం చెందాడు. ముఖం చాలా కలగా వచ్చింది. ఆ 2వ వచనంలో ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును, ఇదిగో మోషేయు ఏలియాయును వారికి కనబడి. అంటే వీళ్ళు ముగ్గురు కొండెక్కిన తర్వాత అక్కడ యేసుప్రభు ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు యేసుప్రభు ఉన్న చోటకి మోషే ఏలియాలు వచ్చారు పరదేశం నుంచి. మోషే ఏలియాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది. ఏమంటే పేతురు వెంటనే ఏమంటున్నాడు? కొండెక్కిపోయారు కదా, కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు రూపాంతరం చెందిన తర్వాత మోషే ఏలియాలు అక్కడికి రాగానే పేతురు గారు అంటున్నారు, మనమిక్కడ ఉండుట మంచిది. అంటే ఇదేదో పుణ్యక్షేత్రంలో భలే ఉంది ప్లేసు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. అంటే ఒక రకంగా ఏంటంటే మొత్తం మీద గుళ్ళు కట్టేద్దాం ముగ్గురికి, కొండ మీద ముగ్గురికి 3 కట్టేద్దామని చెప్పిన తర్వాత ఈయన ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. మళ్ళా చెప్తాడు చూసారా? ఈ డైలాగ్ ఎప్పుడు అంటారు మీరు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అంటారు బాప్తిసం తీసుకున్నప్పుడు. ఒరే మీకు ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కడం లేదా? ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరు? యేసుక్రీస్తు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడని ఒక శబ్దము. చూసారా ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం? ఆకాశం నుండి. అంటే ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? పైనుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో మీరు ఈయన మాట వినండి. ఎవరి మాట? యేసుప్రభు మాట మీరు వినండి తప్ప యేసుప్రభుకి మీరు సలహాలు ఇవ్వకండి. ఎలాగో చూసారా? పర్ణశాలలు కడదాము, గుళ్ళు కడదాము, ఇవన్నీ మీరు మాట్లాడకండి. పేతురు నీకేం తెలియదు, నువ్వు నోరు వేసుకుని ఉండు. ఆయన చెప్తాడు ఏం చేయాలో. ఎవరు? యేసు ప్రభు చెప్పింది చేయాలి. ఇప్పుడు చెప్పరండి, పేతురు లాంటి అగ్రగణ్యుడే ఒక సలహా ఇస్తుంటే దేవుడు అంటున్నాడు యేసు ప్రభు చెప్పింది వినండి, యేసు ప్రభు చెప్పింది వినండి. ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చేది తెలుసా? యేసు ప్రభు చెప్పింది వినండి. ఎవడు నేను చాలా మందిలో చూసానండి, ఒక
లక్షణం చూశాను నేను. నా అనుభవంలో నేను చూసిన లక్షణం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ జీవితానికి సంబంధించి కానీ, వాళ్ళ పర్సనల్స్ కానీ ఏదైనా ఒక సలహా వ్యక్తులను అడుగుతారండి. ఒక సలహా వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇస్తున్న సలహా వాక్యానుసారమైన సలహా అయినా, వాక్యాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన సలహా అయినా, అతడు చెప్తున్న సలహా వాక్యానికి సరిపోతుందా? వాక్యం అనగానే ఇక్కడ యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు మాటే చెప్తున్నాడు నాతో, నీకు ఆ శక్తి లేదు ఈ సమస్యలో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి జరుగుతుంది. ఏదైనా మనం సమస్యలో ఉన్నప్పుడు ఏది రైటో ఏది రాంగో మనకి తెలియదండి, పయ్యోడికి తెలుస్తూ ఉంటుంది. మనకి ఏది అవసరమో మనకి తెలియదు. ఆ టైంలో మన మైండ్ మనల్ని కనిపించేస్తుంది, మన హృదయం మనల్ని మోసపుచ్చుతుంది. ఏదైనా సమస్యలో మనం ఉన్నప్పుడు, ఏదైనా ఇరుకులో మనం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, మీరు ఎప్పుడు కూడా ఓన్ డెసిషన్స్ తీసుకోకండి. ఒక సమస్యలో ఉన్నారా, ఒక ఇరుకులో ఉన్నారా, ఒక ఇబ్బందిలో ఉన్నారా, ఆ టైంలో మీ హృదయం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించదు. అప్పుడు మీ మేలు కోరే వాళ్ళు ఉంటారు వాక్యానుసారంగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యానుసారమైన సలహా తీసుకోవాలి. ఎందుకంటే మనం అనుకున్నది నెరవేరినప్పుడు, మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మన హృదయం వాక్యానికి మీరి మనం ప్రవర్తించేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తుంది. చాలామంది భక్తులను మోసం చేసింది అదే హృదయం. అందుకే దాని గురించి మాట్లాడతాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగి ఉంది, రోగం ఉంది, దానికి పాపం చేయిస్తుంది నీతో. కనుక ఎప్పుడు కూడా మనం అవతల వాడించి సలహా వాక్యానుసారమైన సలహా తీసుకోవాలి. కానీ మనుషులు, నేను చూసిందండి, గమనించింది, వాళ్ళు మధ్యలో ఒకటి అనుకుంటారు, సలహా అడుగుతారు. సలహా అడిగేటప్పుడు అవతల చెప్పే వ్యక్తి కూడా వీళ్ళకి ఇష్టమైంది చెప్పాలని ఎక్స్పెక్ట్ చేసి అడుగుతారు. మనుషుల్లో ఈ రోగం ఉంటుంది. నేను ఏదైతే మనసులో ఏదనుకుంటున్నానో ఇతను అదే చెప్తే బాగున్ను అన్నట్టుగా అడుగుతారు. ఏమన్నా అదే చెప్పాడు అనుకోండి, అతను మంచోడు అంటారు. లేదండి ఇలా కాదు, ఇలా చేయాలన్నారు అనుకోండి, మంచోడు కదండి. అంటే వాక్యము చివరి వారం మీకు పాఠం చెప్పినట్టుగా గుర్తు, మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. వాక్యం కూడా మనం తప్పుడు మార్గంలో మనం వెళుతున్నప్పుడు, మన మార్గం, మన నిర్ణయం, మన మాట సరైంది కానప్పుడు వాక్యం నిన్ను గాయపరుస్తుంది. అలా గాయపరిచినప్పుడు మాత్రమే అది నిజం. మళ్ళీ చెప్తున్నాడు, మనకిష్టమైంది ఏమన్నా అవతల వాడు మనకు చెప్తున్నాడు అంటే అది ఎప్పటికీ నిజం కాదండి, అది ఎప్పటికీ మనకి మంచి కాదండి. మన హృదయానికి గాయం అవుతుందా, అందులో ఎక్కడో నిజం ఉంది అని మనం గుర్తించాలి. యేసుక్రీస్తుల వారిని గురించి ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు తండ్రి దేవుడు అంటే, ఆయన చెప్పింది మీరు వినండి, యేసు ప్రభు చెప్పింది మీరు వినండి. ఇప్పుడు మనం ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే వాక్యం చెప్పింది మీరు వినండి, దట్స్ ఇట్, అంతే. వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నీకు ఇష్టం లేని నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నువ్వు కొన్ని ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ తర్వాత నీ జీవితం చాలా బాగుంటుంది. నువ్వు కోరుకున్నట్టుగా వాక్యానికి భిన్నమైన నువ్వు జరిగిస్తున్నప్పుడు స్టార్టింగ్లో నీ జీవితం బాగుంటుందేమో, చివరికి వచ్చేసరికి దానివల్ల చాలా ముప్పు, చాలా వేదన, చాలా పోగొట్టుకునే సందర్భాలు కూడా మన జీవితంలో ఏర్పడతాయి. అది గమనించి తండ్రిని దేవుడు అంటున్నాడు, పేతురు, యోహాను, యాకోబులు లాంటి వాళ్ళు సలహా ఇస్తుంటేనే ఆయన అంటున్నాడు, సీరియస్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రైన దేవుడే కల్పించుకొని మాట్లాడుతున్నాడు మరలా ఆకాశం నుంచి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఒకసారి మీద చెప్పాను, ఈయన మాట మీరు వినవలెను, ఈయన మాట మీకు పరలోకానికి తీసుకెళ్తుంది, ఈయన మాట. ఇప్పుడు ఈ మాటను బట్టి మీరు ఇప్పుడు బాగా ఆలోచించాలి, బాగా లోతుగా ఆలోచించాలి. ఇందాక మనం చదువుకున్న మాట, ఈ మాట పక్కన పెడితే, యేసుక్రీస్తుల వారు సువార్తను చెరపగోరి అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తుల వారు మాటను కొట్టేసే వాళ్ళు వస్తారు, జాగ్రత్త, క్రమం కాదు అది, అక్రమం చేయిస్తారు మీతో అని. ఆ అక్రమం ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. యేసుక్రీస్తుల వారేమో భూమి మీద ధనాన్ని కూర్చుకొనవద్దంటే, వాళ్ళు వచ్చి మనకేం చెప్తున్నారు, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనుటని. ఇది ఎంతవరకు సబబు అని ఆలోచిస్తే అక్కడ వాళ్ళు చెప్పిన విషయం తప్పు అని తేలిపోయింది. ఇకపోతే రెండవది, ఎక్కువగానండి మీరు చూడండి, క్రైస్తవ్యంలో ఎక్కువగా వినబడే మాట, మా ప్రభు దగ్గరికి రండి మీకు రోగాలు పోతాయి. ఏమండి, ఈ మాట వింటాం కదా ఎక్కువగా, మీకు మా ప్రభు దగ్గరికి వస్తే మీకు స్వస్థతలు జరుగుతాయి అంటారు. అంటే ప్రభువుని ఎలా ప్రొజెక్ట్ చేశారు అంటే, లోకంలో ఎవ్వడు తగ్గించలేని రోగాలు తగ్గించేవాడు ఎవరు? యేసుక్రీస్తు అని ప్రొజెక్ట్ చేశారు. నిజానికి ఈ అద్భుతాలు చేయటం యేసుక్రీస్తుల వారు చేస్తున్న కాలంలోనే, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తుల వారు చేస్తున్న కాలంలోనే
చేసిన తర్వాత ఆయన ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దు అన్నాడా? మీరు మత్తయి సువార్త కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను సువార్త కానీ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు అద్భుతాలు చేసి, వండర్స్ చేసి, చేసినవి ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. చెప్పమన్నాడా? చెప్పొద్దు అన్నాడా? చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఎందుకు చెప్పొద్దు అన్నాడు? చెబితే వాటి కోసమే ప్రభువుని నమ్ముతారు. మీకు అర్థమవుతుందా? రోగాలు పోతాయి అన్నారు అనుకోండి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేని మీద ఉంటుంది? ప్రభు రోగం తీస్తాడు, ప్రభు రోగం తీస్తాడు. కిడ్నీకి మీకు చాలాసార్లు చెప్పాను, కిడ్నీ రోగం కోసం వచ్చారనుకోండి, కిడ్నీ రోగం తగ్గిపోయింది, అది పోయినండి ఇంకో రోగం వస్తుందా రాదా మీరు చెప్పండి? మళ్ళీ ఊపిరితిత్తులు ప్రాబ్లం వస్తుంది, దానికోసం అడుగుతాడు. కొద్ది రోజులకి కొలెస్ట్రాల్ వచ్చి గుండెలో ఏదో నొప్పి వస్తుంది, మళ్ళీ గుండు కోసం అడుగుతాడు. ఇదంతా అయ్యేసరికి జీర్ణాశయంలో గ్యాస్ వస్తుంది ఈ టాబ్లెట్లన్నీ వేసుకుంటే. ఆ తర్వాత గ్యాస్ కోసం అడుగుతాడు. ఆ గ్యాస్ కోసం ట్రబుల్ ఎవడ టాబ్లెట్లు వేసుకుంటే చర్మానికి ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ చర్మానికి అడుగు. వీడి జీవితకాలం ఏమడుగుతాడు చెప్పండి యేసుప్రభు దగ్గరికి వచ్చి? మీకు అర్థమైంది ఇప్పుడు? అందుకే ఒరే బాబు, నేను చేసినవి ఎవరితోనూ చెప్పొద్దు. మీకు ఏమైనా పర్సనల్గా కావాలంటే నేను పర్సనల్గా అడగండి, నేను పర్సనల్గా మీకు చేసేస్తాను. మళ్ళీ చెప్తున్నానే, దేవుడు స్వస్థతలు చేయడానికి కాదు నా ఉద్దేశం. నీకేదైనా అనారోగ్యం ఉంటే నువ్వు దేవుడిని అడుగు. నీ దేహం దేవుడికి ఉపయోగపడుతుందంటే దేవుడు ఖచ్చితంగా నేను బాగు చేస్తాడు, నన్ను బాగు చేస్తాడు. మాకు తెలియకుండా మాకు ఎన్ని రోగాలు పోతాయి మాకు తెలుసు, ఎన్ని వేదనలు వస్తాయో, ఆరోగ్య సమస్యలు ఎన్ని వస్తాయో మాకు తెలుసు. అవి ఎలా పోతాయి కూడా మాకు తెలియదు, దేవుడికే తెలుసు. తీస్తాడు అది. కానీ దాని గురించి ప్రచారం చేయకూడదు. యేసుప్రభు నాకు రోగాన్ని తీశాడు, యేసుప్రభు నాకు రోగాన్ని తీశాడు అంటే అవతల వాళ్ళలో కూడా ఏం పుడుతుంది చెప్పండి? ఏమండి, ఇది భిన్నమైన సువార్త. ఇవన్నీ భిన్నమని నేను నోటు మాటతో కాదు, రెఫరెన్స్ చూపిస్తాను. మీరు మైండ్లో పెట్టుకోండి, ఇవన్నీ హృదయంలో పెట్టుకోండి. ఇవన్నీ చేశాడు, చేసిన తర్వాత దేవుడు ఒకటే చెప్తాడు, యేసుప్రభు ఒకటే చెప్తాడు, ఒరే బాబు నీకు స్వస్థత చేశాను కదా, నువ్వెవరితోనూ చెప్పొద్దు, కానీ ఒకటి చెయ్యి. ఏం చేయాలి? ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళు, నువ్వు మోషే అర్పించిన ధర్మశాస్త్ర ప్రకారం వాడు కానుక ఇచ్చేసి అక్కడ కృతజ్ఞత చెల్లించని మాత్రమే చెప్తాడు. అంటే దేవుడికి స్తోత్రం చెప్పు తగ్గించినందుకు, అంతే తప్ప ప్రజలతో చెప్పొద్దు అన్నాడు. కానీ ఈరోజు జరుగుతున్న సువార్త అంతా ఏంటి చెప్పండి? పాంప్లెట్లు వేసి మరి, మన పక్కనే ఉంటుంది ఒకటి పెద్దదే, మరీ దారుణం. ఎవడైనా పెద్ద పెద్ద రోగాలు వేస్తాడు, మన పక్కన అయితే మరీ దారుణమైన రోగాలు వేసాడు. మీకు తామర ఉందా, మీకు గజ్జ ఉందా, మీకు జలుబు వస్తుందా, మీకు జుట్టు ఊడిపోతుందా? మీరు ఎప్పుడైనా చదివారు లేదో కరపత్రం? అవాక్ అయిపోయి నేను చాలా రోజు బైబిల్ పెట్టుకుని తిరిగిందండి ప్రజలకి చూపించడానికి. తామర, గజ్జి, జలుబు, జుట్టు ఊడిపోవటం, ఇవి కూడానండి, ఇవి కూడా ఏమండి మరి ఏమనాలి, యేసుక్రీస్తుల వారు పేరట ప్రకటించేమంటారా మీరు చెప్పండి? వీటిని దేవుడు బైబిల్లో పదే పదే చెప్తాడంటే భిన్నమైన సువార్త. దీనికి మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ప్రకటించే సువార్త భిన్నమైన సువార్త అని ఎందుకంటున్నాను అంటే, మీరు ఎప్పుడైనా గమనిస్తారో లేదో, వాళ్ళు చెప్పేవన్నీ కూడానండి ఏదో నోటు మాటగా చెప్పరాళ్ళు. మీరు గమనించారు ఎప్పుడైనా వాళ్ళ బోధ ఎలా ఉంటుందో? వాళ్ళు ఎప్పుడు కూడానండి నోటి మాటగా ఎప్పుడు చెప్పరండి. దానికి వారు వాక్యాన్ని రంగరిస్తూ, వాక్యానికి దాన్ని ముడివేస్తూ చెప్తారు. మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు, మీరు చూడండి ఎంత ఆశ్చర్యపోతారో. ఇతను మీకు తెలుసండి, మన బెల్లంపల్లిలో ఉంటాడు ఒక అతని పేరు ఏదో ఉంటుంది, ప్రవీణ్ కుమార్. ఆయన వాక్యాలు మీరు వింటున్నప్పుడు అండి, నిజంగా ఆయన సభ పెడితే వేలల్లో వెళతారు ప్రజలు. మీకు తెలియదు కాదు, వేలల్లో. మన సభల కంటే డబలు త్రిపులు పబ్లిక్ అతని దగ్గర ఉంటారు. ఎందుకు అతని దగ్గరికి అలా తండోపతండాలుగా ప్రజలు వెళుతున్నారు అంటే, మీరు ఇక్కడ జరిగేది ఒకటే, మీరు గమనించవలసింది ఒకటే. ఏం గమనిస్తున్నారు అతని దగ్గర అంటే, అతను ఎక్కువగా ప్రొజెక్ట్ చేసేది మీరు గమనించారో లేదో, ఎక్కువగా ఆయన మాట్లాడేది దేనికోసం చెప్పండి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సువార్త తక్కువ అండి ఆయన దాంట్లో. ఆయన ఎక్కువగా ప్రకటించేవి ఏంటంటే రోగాల కోసం, అంతే కదా. ఆ కరోనా టైంలో కూడా జరిగినవి మీకు తెలియదు కాదు. ఒక శవాన్ని పట్టుకెళ్ళి ఆయన ఇంటి ముందు పెట్టేశారు. నీకు వరం ఉందన్నావు కదా, బాగు చేస్తానన్నావు కదా, ఒకసారి బాగు చేసి చూపించు అన్నప్పుడు, ఏమంటే నిజంగా అప్పుడు జరిగిన గొడవ మీకు తెలియదు కాదు. TV9 వాళ్ళు వెళ్ళిపోయారు, వార్తలు వేశారు, చాలా పెద్ద రభస జరిగింది అప్పట్లో. ఎందుకు ఆ రభస అంతా జరిగింది అంటే, ఇతను చేస్తున్న ప్రసంగాలు. యేసుప్రభు దగ్గరికి వస్తే మీకు ఏం తీసేస్తాడు? రోగాలు తీసేస్తాడు అని. మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఇతను భిన్నమైన సువార్త అని ఎందుకన్నా తెలుసా? సువార్త అంటే దేవుడు బైబిల్లో ఉన్న మాటలు చెప్పటమే సువార్త. ఇలా చెప్తున్నప్పుడు ప్రతిసారి ఏ విశ్వాసం విన్నా అతను చెప్తున్నది బైబిల్లోనే కదా అనుకుంటాడు. కానీ
బైబిల్కి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని వీళ్ళు మీరి అక్రమం చేస్తున్నారు. ఎలాగో చెప్తాను. మీరు ఏదైనా ఇప్పుడు జుట్టు కోసం ప్రసంగం చేస్తారండి, మీకు జుట్టు వస్తుందని. దానికి విచిత్రంగా బైబిల్లో ఉన్న ఒక సందర్భాన్ని వాడుకుని మీకు జుట్టు వస్తుందని చెప్తాడు. అప్పుడు కింద ఉన్న విశ్వాసి ఆ చూపించింది బైబిల్లో చూపించాడు కనుక వెంటనే వాడు దాన్ని ఏమనుకుంటాడు చెప్పండి? సువార్తే. కానీ క్రమం కాదు ఇది. అక్రమమైన సువార్త అన్నది కింద వాడికి తెలియదు. ఓ వీడియో చూపిస్తాను, మీకు కనబడుతుందా? లేదా మీరు టీవీలో వేస్తావు బాబు? రైట్, టీవీలో వస్తాడు చూడండి. మీకు పబ్లిక్ అనండి, ఇది పబ్లిక్ మీటింగ్. ఏదో చర్చిలో మామూలుగా చెప్పుకోవడం కాదు. అక్కడ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో కూడా పబ్లిక్ కూడా చూస్తూ ఉంటారండి. అది ఆ పబ్లిక్ చూస్తుండగా అతను చేస్తున్న ఏమంటే ప్రసంగం అండి ఇది. నేను అక్కడ మియాపూర్ చర్చిలో చూపించాను ఇది ఒకసారి. పంపించండి. సౌండ్ పెట్టు, అది చూడండి జాగ్రత్తగా వినండి. 19వ వచనంలో సంసోను ఎంటికలు పెరుగుతున్నాయి. మీరు చూడండి ఎలాగుంది అది. నేను ప్రవచిస్తున్నాను, సార్వత్రిక సంఘం ఎంటికలు పెరుగుతున్నాయి. అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, సూచక క్రియలు లేవు, మహత్కార్యాలు లేవు, అన్య భాషలు లేవు, ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు అని ఫిలిష్తీయులు ఎంటికలు తీసేసినారేమో. కానీ మరలా ఎంటికలు కింద ఉన్న వాళ్ళు చూడండి ఎలా చప్పట్లు కొడుతున్నారు. వేల మంది అండి. చూడండి పబ్లిక్. మీకు ఏం అర్థమైంది? ఏమన్నా అర్థమైందా? మీకు అర్థమైందా? ఇప్పుడు అతనికి జుట్టు వస్తుందని చెప్పాలండి. డైరెక్ట్గా జుట్టు వస్తుందని చెప్పాడు అనుకోండి, దానికి మరి బైబిల్ బేస్ ఉండకపోతే ప్రజలు నమ్మరు కదా. దానికి ఒక బేస్ ఎత్తుకున్నాడు ఇతను. బాబా కుర్రాన్ని పట్టుకోండి. ఏ బేస్ ఎత్తుకున్నాడంటే, ఫిలిష్తీయుల గురించి మీకు తెలుసు. ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసిన న్యాయాధిపతి సంసోను. ఫిలిష్తీయుల పక్షాన సంసోను యుద్ధం చేశాడు. ఫిలిష్తీయుల మీద యుద్ధం చేశాడు ఇశ్రాయేలు పక్షాన. అప్పుడు ఒక వేశ్య బారిన పడిపోయాడు. ఆ వేశ్యకు చెప్పొద్దన్న నిజం చెప్పేశాడు. నీ బలవంతా ఎక్కడుందంటే వెంట్రుకల్లో ఉంది. అప్పుడు ఆ ఫిలిష్తీయుల సర్దార్ల వెంట్రుకలు తీయించేశారు ఆవిడతో మాట్లాడి. వెంటనే సంసోను బలం పోయింది. బలం పోయిన తర్వాత కళ్ళు పీకేశారు, దాగోను గుడిలో కట్టేశారు గొలుసులు వేసి. చరిత్ర అంతా మీకు తెలుసు. ఇప్పుడు ఆ సందర్భాన్ని ఎత్తుకుని ఇతను ఏమంటున్నాడంటే, ఫిలిష్తీయులు సంసోను వెంట్రుకలు తీసేశారు, తర్వాత వెంట్రుకలు మొలిచాయి. అంటే దేవుడు వెంట్రుకలు మొలిపించాడు కనుక ఇప్పుడు నీ నెత్తి మీద కూడా ఏం మొలిపిస్తాడు? చూసారా? సువార్తను అడ్డంగా దేనికి వాడుకున్నారు చూసారా వీళ్ళు? దేవుడి వాక్యాలు, బలమైన దేవుడి వాక్యాన్ని బలహీనమైన జుట్టుకు వాడే స్థితికి దిగజార్చేశారు వీళ్ళు ఈరోజు వేల మందికి సేవకులు, కింద ఉన్న జనం చప్పట్లు. ఎవడు నిజంగా ఎంత దారుణం తెలుసండి ఇది. వీళ్ళ గురించి ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను. వీళ్ళ గురించే యేసుప్రభు మాట్లాడింది. ఇప్పుడు చెప్తాను. వీళ్ళు చెప్పిన బోధ ఎందుకంటే తప్పు అంటున్నారా? ఎందుకు తప్పు అంటున్నారు అంటే జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత, జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన తొలి ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తొలి ప్రసంగంలో తొలి మాట ఏంటో తెలుసండి? యేసుక్రీస్తుల వారి తొలి ప్రసంగంలో తొలి మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం మీరు చూడండి. అక్కడ అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూసారా? పరలోక రాజ్యము వారిది. ఏ విషయమై దేనుడు వైపోవాలని చెప్తున్నాడు? ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. అంటే బోధ ఆత్మ గురించి ప్రారంభించాడు. మర్చిపోకండి, జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధనలో యేసుప్రభు అడుగుపెట్టిన తర్వాత బోధంతా కూడా ఆత్మకు సంబంధించింది చేయడం ప్రారంభించాడు. ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన బోధ. శరీరం గురించి మాట్లాడుతూ యోహాను 6:63లో ఒక మాట అంటాడు. మీ అందరు చాలాసార్లు చదువుకున్నారు. యోహాను 6:63లో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే యేసుప్రభు బోధ అంతా కూడా
ఆత్మలను రక్షించే బోధ. 60-70 ఏళ్ళుండే ఈ శరీరం కోసం మనిషి పాపం చేస్తున్నాడు, నేరం చేస్తున్నాడు, అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు, దొంగతనం చేస్తాడు. వాడు బాగుండడం కోసం ఎవరినైనా సరే నాశనం చేస్తాడు. ఇది మనిషి స్వభావం. ఈ స్వభావంలో నుంచి మనిషిని బయటికి తీసుకుని రావాలి అంటే, శరీరాన్ని వాడు జయించాలి అంటే, అదేముందనైనా 60-70 ఏళ్ళు ఉండే శరీరం కోసం నువ్వు మోసాలు చేసి, దొంగతనాలు చేసి, పాపాలు చేసి, నేరస్తుడివై నరకానికి వెళ్ళిపోవటం కంటే ఆత్మ కోసం బ్రతకటం ప్రారంభించు. అదే తొలి మాట. ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు. అంటే ఆత్మ కోసం బ్రతకటం ప్రారంభించు, శరీరాన్ని జయించు. శరీరంలో నువ్వు దీనుడు వైపోయినా పర్వాలేదు, లాజర్లాగా. శరీరానికి నీకు ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ ప్రమాదంలోనికి వెళ్ళిపోకుండా చూసుకో. ఇప్పుడు మనం ఉన్నది అంచె దినాలలో. నేను అడుగు పెట్టానంటే లోకానికి ఏమి స్టార్ట్ అయింది? అంచె దినాలు ప్రారంభమయ్యాయి. చివరి దినాల్లో ఉన్న నువ్వు ఉద్యోగమనో, వ్యాపారమనో, చదువనో, డబ్బనో, ఇల్లులనో, పొలాలనో నీ జీవితాన్ని ఇస్కరియోతు యోధాలా నాశనం చేసుకోకుండా ఆత్మ కోసం బ్రతకడం ప్రారంభించు. ఆత్మను రక్షించుకుని పరలోకం వెళ్ళిపోవడం ప్రారంభించు అని కొత్త నిబంధన బోధ చేశాడు. దానికి ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాటలన్నీ కూడా సరిపోతాయి. ఇందాక మీరు చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయంలో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఎందుకంటే మీరు బతకమంటుంది ఆత్మ కోసం గనుక, ఆత్మ ఉండేది పరలోకంలో గనుక మీరు ధనాన్ని కూర్చుకుంటే ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకమందు మీరు ధనము కూర్చుకున్నట్టు. అంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత బోధ అంతా కూడా దేనికి సంబంధించిన బోధ అయిపోయింది? ఆత్మకు సంబంధించిన బోధ. ఆత్మకు సంబంధించిన బోధ జాగ్రత్తగా వినండి. ఇక్కడ పట్టుకోవాలి మీరు బోధకుల్ని, బోధని తప్పని మనం ఎందుకంటాము? మీరు బైబిల్ బాగా రావాలి మీకు. యేసుక్రీస్తుల వారు ఆత్మ సంబంధమైన బోధను ప్రారంభించిన తర్వాత అపోస్తలులు అందరూ కూడా దాన్ని కొనసాగించారు. ఎలా కొనసాగించారు? మీరు అపోస్తలుల కార్యాలు చదవండి. నెక్స్ట్ వెంటనే వచ్చే పత్రిక ఏంటి చెప్పండి? అపోస్తలుల కార్యాల తర్వాత రోమ పత్రిక, కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక. మీరు ఏ పత్రికైనా చదవండి, వాళ్ళు ఎక్కడైనా యేసుక్రీస్తుల వారి గురించి సువార్త ప్రకటిస్తూ మా యేసుప్రభు దగ్గరికి రండి, కాళ్ళు ఇస్తాడని కానీ, కళ్ళు ఇస్తాడని కానీ, ఉద్యోగం ఇస్తాడని, డబ్బు ఇస్తాడని కానీ ఎక్కడైనా ఏ అపోస్తుడైనా ప్రకటించారా బైబిల్లో? కొత్త నిబంధనలో ఉందా ఎక్కడైనా? ఎక్కడ ఉండదు. ఎందుకు ఉండదు ఎప్పుడైనా ఆలోచించారా? మరి అంతకుముందు మోషే ఏమంటే ప్రవక్తలు వాళ్ళు సువార్త చేస్తున్న కాలంలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇల్లులు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు అన్న సువార్త వాళ్ళు చేశారు. కానీ అపోస్తులు చేయరు. ఎందుకు చేయరు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తే దెయ్యం మనల్ని. పాత నిబంధన కాలం అంతా కూడా ఆశీర్వాదాలు, భూ సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్న కాలం అది. యేసు ప్రభు భూమి మీద ఎప్పుడైతే అడుగు పెట్టాడో, అంచెదినాలు ప్రారంభించాడో, శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదాలు తీసేసి అన్ని కూడా పర సంబంధమైన దీవెనలు ఇవ్వటం ప్రారంభించాడు. కొత్త నిబంధన అంతా కూడా బాగా వినాలి. పర సంబంధమైనవి, పరలోకానికి సంబంధించినవి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అమలులో ఉన్న ఈ కాలంలో ఎవరైనా క్రమాన్ని మీరి మరలా పాత నిబంధన కాలపు ఏమంటే జుట్టు వస్తుందనో, ఆస్తులు వస్తాయనో, ఇల్లులు వస్తాయనో, పొలాలు వస్తాయనో, సంతానం ఇస్తాడనో ఇలా శరీర సంబంధమైన బోధ చేసి దేవుని దగ్గరికి నడిపించే ప్రతి వాడు కూడా అక్రమం చేస్తున్నవాడు. అది క్రమం కాదు. పాత నిబంధన కాలంలో ప్రకటిస్తే క్రమం. ఏమంటే యేసుక్రీస్తుల వారి తర్వాత ఆత్మ సంబంధమైన బోధను దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత నువ్వు శరీర సంబంధమైన బోధను చేస్తాననటం అక్రమం. అర్థమైంది ఇప్పుడు మీకు? అది ఆ కాలానికి రైటు, ఈ కాలానికి తప్పు. కాలానుగుణంగా దేవుడు క్రమంగా కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చాడు. ఆ మార్పును గమనించి ప్రసంగికుడు ప్రసంగం చేయాలి, కింద వింటున్న విశ్వాసులు వినాలి. అంతే తప్ప ఎప్పుడో సంసోనికి వెంట్రుకలు కొరికేశారు, ఇప్పుడు వెంట్రుకలు వస్తాయి, నాకు కూడా వెంట్రుకలు వస్తాయి అంటే అది అజ్ఞానం అవుతుంది. విచిత్రం ఏంటంటే మరి నేను సరిగా చూడలేదు కానంటే ఆయనకి పెద్ద జుట్టు ఉన్నట్టుగా నాకేం తెలీదు. ఎవరైతే సేవకుడు మరి నీకు వెంట్రుకలు వస్తాయి అన్నాడు, ఆయన జుట్టు కూడా చాలా పలచగా ఉంటుంది, మధ్యలో ఏముంటుంది అయింది. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు దేవుడు? ఆయనకి పెద్ద జుట్టు ఉంది కదా, పక్కోడికి చెప్పాలి నీకు జుట్టు ఇస్తాడని. మరి మంచి మంచి ప్రసంగాలు చేస్తున్న వాళ్ళకి ఎంతమందికి జుట్టు లేకుండా లేరు చెప్పండి? దేవుడు జుట్టు ఇస్తాడా? శరీర సంబంధమైన ఆశల వైపు క్రైస్తవ్యాన్ని తీసుకెళ్తూ దేవుడు నియమించిన క్రమాన్ని మార్చేస్తున్నారు వీళ్ళంతా.
ఇలా చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇంకోటి జ్ఞాపకం చేస్తాను మీకు, మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వచ్చి 21, 22 ఒకసారి చదవండి. వీళ్ళందరి గురించి, ఈ క్రమాన్ని, దేవుడు పెట్టిన సువార్త క్రమాన్ని మీరిన వీళ్ళందరి గురించి ఏమంటున్నాడో 7వ అధ్యాయం 21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. చూసారా, పిలిచే వాళ్ళందరూ వెళ్ళరట. మళ్ళా చెప్తున్నాను, పిలిచే వాళ్ళందరూ వెళ్ళరట. ప్రభువా 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 ప్రార్థనలు చేస్తున్నారు, దేవుడి మాటలు పట్టించుకోరు, వాక్యాన్ని పట్టించుకోరు, వాక్య ప్రకారం దేవుడు ఇలా ఉండమన్నాడు అంటే ఉండరు. అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు పరలోక రాజ్యానికి రానివ్వడట. కారణం ఏంటంటే, మీరు నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చలేదు అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఏంటి 22లో ఈయన ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, 22కి సరే చెప్తాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఆ దినం అనగానే ఏ దినం ఇది? తీర్పు దినం, యేసుక్రీస్తుల వారి ముందు అందరూ నిలబడే దినం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఇక్కడ మీరు బాగా ఆలోచించుకోవాలి. అక్కడ ఒక మార్క్ ఇట్టాడు చూడండి, ప్రశ్న గుర్తుంది బైబిల్లో. వీళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్పారట. ఇంతకీ వీళ్ళందరూ ఏ నామాన్న ప్రవచనాలు చెప్పారు? అది పట్టుకోవాలి మీరు మెయిన్గా. నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామం అంటే వీళ్ళ ప్రవచనాలు చెప్పింది, వీళ్ళ ప్రసంగాలు చేసింది, వీళ్ళ సేవ చేసింది ఎవరి నామంతో? ఇప్పుడు యేసు నామంతో. ఇప్పుడు బాగా వినండి, క్రైస్తవులు అమాయకత్వం చెప్తారు. ఇప్పుడు ఈ వీడియో మనం ప్లే చేసి ఇతను చేస్తున్న తప్పు అని మనం ఉన్నాం అనుకోండి, కింద ఉన్న ఈ అమాయకమైన విశ్వాసులందరూ మనల్ని ఏమంటారో తెలుసా? అతని కోసం చేసుకుంటున్నాడా? యేసుప్రభు మహిమ కోసమే కదా చేస్తున్నాడు. అక్కడ యేసుప్రభు నామాన్ని అంటున్నాడు కదా, అక్కడ యేసుప్రభు నామానికే కదా ఘనత వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రవచనాలు చెప్పిన వాళ్ళందరూ కూడా ఏ నామాన్ని ప్రవచనాలు చెప్పారట? ప్రభు మమ్మల్ని ఏంటి నువ్వు రానివ్వని అంటున్నావు, మమ్మల్ని ఏంటి చేర్చుకొని అంటున్నావు పరలోకానికి, మాకెందుకు రానివ్వవు? మేమేమైనా వేరే గ్రంథాన్ని పట్టుకుని భూమి మీద బ్రతికామా? వేరే గ్రంథాన్ని చెప్పున మేమేమైనా సేవ చేసామా? నీ నామము అనగా యేసు నామాన్నే కదా ప్రవచనాలు చెప్పాం, నీ నామానికే కదా ఘనత తెచ్చాం, నీ నామానికే కదా మహిమ తెచ్చాం. నీ నామమున ప్రవచింపలేదా? అలాగే ఉంది అక్కడ, బాగా చదవండి. అది నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? ఏ నామం? యేసు నామం అంటున్నారు వీళ్ళు. కింద ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు? పెద్ద పాస్టర్ గారండి యేసునామం అని పదే అంటున్నాడు, పదే హల్లెలూయా అంటున్నాడు, పదే యేసునామం అంటున్నాడు, పదే హల్లెలూయా అంటున్నాడు, పదే యేసునామం అంటున్నాడు. అబ్బా, ఎంతకు మించిన సేవకులు లేడండి. నీ నామం చూసారా, నేను ఆశ్చర్యపోయిన మాటలు. వాళ్ళు యేసుప్రభుతో మాట్లాడుతూ అంటున్నారు, నీ నామాన్నే కదా మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం భూమి మీద. యేసునామం బోర్డు అదే పెట్టాం, యేసు స్వస్థతశాల అని, యేసుప్రభు సంపూర్ణ రాష్ట్ర స్వస్థత మహాసభలని నీ నామం కదా ప్రతి చోట మేము ఎత్తాం, నీ నామం పేరుటే కదా చేసాం. అయినా నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. జాగ్రత్తగా వినాలి యేసుప్రభు గురించి. ఇష్టం లేదు. నా నామం చెప్పున చేశానని మీరు అంటున్నారు, కానీ మీరు ఒక తప్పు చేశారా అంటాడు. ఇప్పుడు నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? క్యాన్సర్ గడ్డ పోయింది, ఎయిడ్స్ లో రిపోర్ట్స్ మారిపోయాయి. ఇయ్య కదా తింటాం మనం అద్భుతాలు అంటే. వీళ్ళు చెప్పేవన్నీ అవే కదండి. అద్భుతాలు. మా దగ్గరకు వచ్చేటప్పుడు వీడి కాళ్ళు సరిగా లేవు, కుట్టుకుంటా మా దగ్గరకు వచ్చాడు, వేదిక ఎక్కగానే కాళ్ళు వచ్చినట్టు వేదిక మీద పరిగెట్టేస్తూ ఉంటాడు ఆ కర్రలు పడేసి. వీటన్నిటినీ మైకుల్లో చూపించి, టీవీల్లో చూపించి వేటికి ప్రొజెక్ట్ చేస్తున్నారు వీటిని. అద్భుతాలు. నీ నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. ఇదే పట్టుకోవాలి మీరు. బాగా వినండి. దయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళను, అద్భుతాలు చేసే వాళ్ళను, ప్రవచనాలు చెప్పే వాళ్ళను యేసుప్రభు అంటున్న మాట, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. కిందన్న వీళ్ళు మాత్రం అన్ని కార్యక్రమాలు ఎవరి పేరుతో చేస్తున్నారు? యేసుప్రభు పేరుతో. ఇప్పుడు మీరు పట్టుకోవాలి, వాళ్ళు యేసుప్రభు పేరట చేస్తారు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగనంటే వీళ్ళు యేసుప్రభు సేవకులా? అది యేసుప్రభు సంఘమా? సంబంధం లేని సైతాను సంఘమా? బాగా ఆలోచించండి.
నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, మీరు ఎవరో నాకు తెలియదురా బాబా అన్నాడు. మనం కింద ఉన్న అమాయకులు ఏమనుకుంటున్నారు, ఎవడు యేసుప్రభు వాళ్ళు వెనకాల లేకపోతే వాళ్ళు అంత సేవలా చేస్తారండి. ఇది ఒక అమాయకమైన మాట ఉంటుంది. యేసుప్రభు వాళ్ళు వెనకాల లేకపోతే అన్ని వేల మంది అక్కడికి ఎందుకు వస్తారండి? ఒరే మీరు అమాయకులు, యేసుప్రభు లేకపోయినా యేసుప్రభులా మాయ పెట్టి మభ్య పెట్టేవాడు ఇంకొకడు ఉన్నాడు, అపవాది. వాడు సామ్రాజ్యం యేసుప్రభు సామ్రాజ్యం కంటే పెద్దది. ఇంత లోతైన జ్ఞానం ఈ రోజున క్రైస్తవుడికి, సామాన్య క్రైస్తవుడికి ఎక్కడ అందింది మీరు చెప్పండి? అసలు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగును అన్నాడు. ఇంతకీ ఎందుకు ఏమంటే వాళ్ళు, నేను చాలా రోజులు ఆలోచించాను ఈ వచనం, వాళ్ళు చేస్తున్నది యేసుప్రభు పేరటే కదా. నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరగను నేను ఎందుకు అంటున్నాడు అంటే ఆయన చెప్తాడు కారణం. ఆ తర్వాత మాటలో చాలా అర్థం ఉంటుంది. నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారులారా అన్నాడు. చూసారా, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి, నా యొద్ద నుండి పొండి. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఇంతకీ చేసింది యేసుప్రభు పేరటే చేశారు. జాగ్రత్తగా వినండి, ఇదే పట్టుకోవాలి, తెలియాలి మీకు. యేసుప్రభు పేరటే చేశారు, యేసుప్రభు కోసమే చేశారు సేవంతా. కానీ వాళ్ళు చేసింది ఏంటట? అక్రమం. క్రమం కాదు అది. ఇప్పుడు అర్థమవుతుంది టైటిల్ మీకు, ఏది క్రమం ఏది అక్రమం. అది క్రమం కాదురా అన్నాడు. ఇప్పుడు మీరు ఒక మాట అడుగుతాను నేను, ఇదే అద్భుతాలు పేతురు గారు, యోహాను గారు, ఆంద్రేయ గారు, అపోస్తలులు అందరూ చేశారా? చివరికి ఊరేసుకొని చచ్చిపోయిన ఇస్కరియోతు యూదాగాడు కూడా చేశాడు. ఏమి అద్భుతాలు సూచక్రియలు. మరి వాళ్ళు చేస్తే రైట్ అన్నాడు. తర్వాత కొద్ది కాలానికి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు మీరు ఏం చేస్తున్నారు అంటున్నాడు, అక్రమం చేస్తున్నాడు అంటున్నారు. ఎందుకు వీళ్ళు చేసింది అక్రమం అయింది ఎప్పుడైనా ఆలోచించారా? వీళ్ళు చేస్తే అక్రమం అట, అపోస్తలులు చేస్తే సక్రమం అట. అది సక్రమం, క్రమం ఎందుకైంది? వీళ్ళు చేస్తే అక్రమం ఎందుకైంది? ఎందుకని తెలుసండి, ఈ అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ దేవుడు ఒక కాలం వరకు మాత్రమే చెయ్యాలని చెప్పాడు. ఒక కాలం వరకు మాత్రమే ఇవి జరగాలి. ఎప్పుడు జరగాలి తెలుసా? వాక్యము లేని కాలంలో వాక్యము ప్రబలం అవడానికి ఇవన్నీ జరగాలి. యోహాను సువార్త చూడండి, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. యోహాను సువార్త చివరి అధ్యాయానికి రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన యందు, ఆయన నామమందు జీవము పొందునట్లును. ఈ అద్భుతాలు సూచక్రియలు ఎందుకు జరిగించాయట? యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడు అని వారు నమ్మి ఆ నామమందు వారు ఏం పొందాలి? జీవము పొందాలి. ఇప్పుడు మీరు బాగా లోతుగా ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారు ప్రకటిస్తున్న కాలంలో యేసుప్రభు దేవుని కుమారుడు అంటే ఎవరైనా నమ్మారా? నమ్మలేదు. కనుక వారు నమ్మాలి అంటే ఆ రోజుల్లో ఏం జరగాలి? అద్భుతాలు సూచక క్రియలు జరగాలి. అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నప్పుడు జరిగిన వాటి మూలముగా యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడని ఆ రోజుల్లో ప్రజలు నమ్మటం లేదు కనుక నమ్మాలి. ఏమంటే ఈ రోజు యేసుక్రీస్తుల వారు మనకి చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు నిజమైన దేవుని కుమారుడు రక్షకుడని ప్రూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్పండి అద్భుతాలు సూచక్రియలు? ఈ వచనం బాగా అర్థం చేసుకోవాలి మీరు. యేసు దేవుని కుమారుడని నమ్మి జీవము పొందినట్లు ఇవన్నీ జరిగాయట. ఇప్పుడు యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది బాహాటంగా. తిరిగి లేచాడు, చనిపోయాడు, తిరిగి లేచిపోయాడు, రక్షకుడు అని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఎందుకు చెప్పండి అద్భుతాలు సూచక్రియలు? యేసు దేవుని కుమారుడుగా నమ్మని కాలంలో నమ్మించడానికి చేస్తున్నవే అద్భుతాలు సూచక్రియలు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే బలంగా ఒకటి జ్ఞాపకం చేస్తాను. మోషే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తున్నాడు. మోషే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలుని నన్ను నమ్మాలి అంటే నాకు ఏమి ఇవ్వాలని అడిగాడు దేవుణ్ణి. వాళ్ళు నన్ను నమ్మరు ప్రభు అన్నప్పుడు వాళ్ళు నిన్ను నమ్మడానికి అద్భుతాలు చేసే వరవోటి నీకు ఇస్తానని మోషకి ఇచ్చాడా? నీ కర్రని కింద పడే పాము అవుతుంది, తోకను పట్టుకుంటే ఏమైపోతుంది? మళ్ళీ కర్ర అయిపోద్ది. ఎందుకు అది జరగాలి చెప్పండి? అక్కడ అది ఎందుకు జరగాలి?
మోషేను నాయకుడిగా ఇశ్రాయేలీయులు ఒప్పుకోవడానికి జరగాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రోజుల్లో అద్భుతాలు, సూచక్రియలు, దెయ్యాలను వెళ్ళగొట్టడం ఇవన్నీ ఎందుకు జరిగాయంటే యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవడానికి జరిగాయి. ఇప్పుడు అవసరమా చెప్పండి అవి? బైబిల్ పూర్తయిపోయింది, బైబిల్ అంతా మన చేతుల్లోనికి వచ్చేసింది, వాక్యము పూర్తయిపోయిన ఈ కాలంలో అవి మనకు అవసరం లేదు. యేసు దేవుని కుమారుడని నమ్మి జీవము పొందుటకే ఇవన్నీ కూడా మనకి జరిగాయి. తర్వాత వాక్యము ప్రకటింపబడుతుండగా ఏమండి, ఆ రోజు జరుగుతున్న ఈ అద్భుతాలు, సూచక్రియలు ప్రకటింపబడుతుండగా వాక్యాన్ని కూడా దేవుడు స్థిరపరుచుకుంటూ వచ్చేసాడు. మొదటి 100 సంవత్సరాల్లోనే అది పూర్తయిపోయింది. మార్కు సువార్తలో ఈ మాట ఉంటుంది, మీరు కావాలంటే చూస్తే. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అన్నంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సాకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూసారా ఎంత బాగుందో? వెనువెంట జరుగుచూ వచ్చిన అద్భుతాలు, దెయ్యాలను వెలగొట్టడం, రోగాలను తీయటం, కుండోలికి కాళ్ళు ఇవ్వటం, గుడ్డోలికి కళ్ళు ఇవ్వటం, కుష్టు రోగాన్ని తగ్గించటం, ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయట? వాక్యాన్ని స్థిరపరచటానికి జరిగాయి. వాక్యం లేదు కనుక జరిగాయి. వాళ్ళు ప్రకటిస్తున్న వాక్యం నిజం అని వాళ్ళ మధ్యలో స్థిరమైపోవడానికి జరిగాయి. ఇప్పుడు చెప్తాను, వాక్యము ఎప్పుడు స్థిరమైపోయింది అంటే ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు క్రీస్తు శకం 99లో 90 నుంచి 99 మధ్యలో ఆయన గ్రంథాన్ని రాశారు. అప్పటికి బైబిల్ అనేది పూర్తయిపోయింది. బైబిల్ పూర్తయిపోయిన తర్వాత వాక్యము లేనంత కాలం అద్భుతాలు చేయాలి, వాక్యం ప్రకటించాలి. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడని నమ్మి జీవం పొందాలి. కానీ ఇప్పుడు వాక్యం వచ్చేసిన తర్వాత ఏమన్నాడు అంటే వినుట వలన విశ్వాసము కలుగును. అంటే ఇప్పుడు మనం ఒకరిని విశ్వాసిగా మార్చాలి అన్నా, వాడు జీవం పొందాలి అన్నా మనం ప్రకటించవలసింది ఏంటంటే ఇప్పుడు వాక్యం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళని ఎందుకు అక్రమం చేశారంటున్నాడు అంటే, జాగ్రత్తగా వినండి, వీళ్ళని అక్రమం చేశారని ఎందుకు అంటున్నాడు అంటే అద్భుతాలు, సూచక్రియలు వాక్యం లేని కాలంలో చేయాలి, వాక్యం లేని కాలంలో అద్భుతాలు చేసి యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు అని చెప్పాలి. వాక్యం పూర్తయిపోయిన కాలంలో ఇప్పుడు ప్రజెంట్ వాక్యము చెప్పి యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు అని వాక్యం ద్వారా విశ్వాసాన్ని సంపాదించాలి. బాగా అర్థమవుతుందా? కానీ చివరి కాలంలో యేసుక్రీస్తుల వారు రాకడికి దగ్గరున్న కాలంలో వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంట, మళ్ళా నీ నామాన అద్భుతాలు చేయలేదా, నీ నామాన దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామాన ప్రవచనాలు చెప్పలేదంటే, మరి ప్రవచనాలు చెప్పడం నువ్వెందుకురా, ఆల్రెడీ నేను బైబిల్ రాయించాను కదా, నువ్వు అక్రమం చేసావు, గట్అవుట్ అన్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? ప్రవచనం అంటే దేవుడు వాక్యం మళ్ళా చెప్పడం అండి. ఆల్రెడీ రాయబడిన 66 పుస్తకాలు ఉంటే నీ సుత్తు ప్రవచనాలు ఎవరికి కావాలి మళ్ళా? అర్థమైందా? కనుక ప్రవచనాలు చెప్తానన్న ప్రతి వాడు కూడా ఏం చేస్తున్నాడట? అక్రమం చేస్తున్నాడు. అయ్యగారి వీడియోలు తిరిగితే మీరు నెట్లో చూడండి, ఈ అయ్యగారిదే ఒక వీడియో తిరుగుతుంది సోషల్ మీడియాలో. ఏంటో తెలుసా? పబ్లిక్ వేదికలో ఒక ప్రవచనం చెప్పాడండి. నేను నా నాలుకతో ప్రవచిస్తున్నాను అన్నాడు. నాలుగు బయటికి ఇంత పొడుగు ఉంటుంది. నాలుగు చూపించాడు వాళ్ళకి కెమెరాకి. నాలుగు చూపించి ఇదిగో నా నాలుగుతో నేను ప్రవచిస్తున్నాను అన్నాడు. ఏం ప్రవచించాడంటే కారే రోడ్ల మీద ఎక్కబోతుంది అన్నాడు. మీరు చూసారో లేదో? కమలం వికసించబోతుంది అన్నాడు. అంటే ఎలక్షన్ గురించి అంటే రిజల్ట్స్ చెప్పేశాడు ముందే. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు చెప్పాడు. ఫ్యాన్ తిరుగుతుంది అన్నాడు, ఏమంటే కమలం వికసిస్తుంది అన్నాడు, కారే రోడ్ల మీద వెళ్తుంది అన్నాడు. కారు ఎడిపోయిందో మీకు తెలియదు కదా, చెట్టుకి వెళ్ళిపోయింది కారు. ఈయన ప్రవచనం కూడా చెట్టుకి వెళ్ళిపోయింది. ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళందరినీ దేవుడు ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు ఏమంటాడు? ఒరే అక్కడ నా నామాన్న అక్కడ నువ్వు ప్రవచనం చెప్పి ఆ ప్రవచనాన్ని పోగొట్టి ఇప్పుడు ఒక అన్యుడు అది విన్నాడు అనుకోండి, ఇప్పుడు యేసుప్రభు నామానికి ఘనత వచ్చిందా, యేసుప్రభు నామానికి అవమానం వచ్చిందా? మీరు చెప్పండి. ఇప్పుడు ఏమొచ్చింది? అవమానం వచ్చింది. కనుక దేవుడు అంటున్నాడు, ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ కూడా, మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఏం చేశారట? అక్రమం పండు గెట్ అవుట్ అన్నాడు. ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ అక్రమార్కులు వెళ్ళిపోయింది. నెక్స్ట్ రెండో బ్యాచ్ ఏంటి? వాళ్ళందరూ వేసాడు ఒక ఘాటికి కట్టి. మీకు చాలాసార్లు చెప్పాను, మా ఊర్లో ఒక పాస్టర్ ఉంటుంది, సువార్త చెప్తానని పొద్దున్న సంఘంలో బ్యాగ్ కట్టుకుని బయలుదేరుతుంది అండి ఇంటి నుంచి. సువార్త ఏం చెప్పదు, ఆవిడికి నోటుకు వచ్చినవన్నీ చెప్పుకుంటూ వెళ్తుంది. ఒక అన్నిరాళ్ళు గర్భంతో అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నది, యేసుప్రభు నిన్ను దర్శించాడు అన్నది. వాళ్ళకి ఏమర్థమవుతుందండి భాష?
ఏదో చెప్తే పాస్టర్ మానాలు నిలబడి ఉంది, యేసుప్రభు నిన్ను దర్శించబోతున్నాడు అన్నది. చెప్పు ఏ దర్శనం ఇచ్చాడు అంటే, నీకు 12 మగబిడ్డ పుట్టబోతున్నాడు, ఇది యేసుప్రభు ప్రవచనం అని చెప్పింది. అన్నిరాల పిల్ల. మగబిడ్డ అంటే ఎవరికైనా ఆనందమే కదా, ఆనందపడితే ఇంటికి వెళ్ళిపోయింది. తీరా డెలివరీ అయ్యేసరికి ఆడపిల్ల పుట్టింది. పాస్టర్ నా దరిదాపుల్లో కూడా రానివ్వరాలి. ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది చెప్పండి? ఇలా ప్రవచనాల వల్ల ఏం జరుగుతుంది? అక్రమం. కనుక ఈ అక్రమార్కులను అందరినీ కూడా వెళ్ళగొట్టాడు. పరలోకానికి వెళ్ళమండి. ఆ బోధ వింటున్న మీరు పొరపాటును కూడా వాళ్ళ బోధలు వింటం కానీ, వాళ్ళ బోధలకి సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ బోధల్ని కనీసం మీరు షేర్లు చేయటం కానీ, ఏది చేసినా ఆ అక్రమార్కుల లిస్టులోనికి మనం కూడా వెళ్ళిపోతాం. నేరం చేయటం ఎంత ప్రమాదమో, నేరానికి సపోర్ట్ చేయడం కూడా అంతే ప్రమాదం. పోలీసు వాళ్ళు ఒకడు మర్డర్ చేశాడు, జస్ట్ ఆడికి బండి మీద ఇంకొకటి లిఫ్ట్ ఇచ్చడానికి, లిఫ్ట్ ఇచ్చడానికి కూడా లోపలేస్తారు. తెలుసు కదా మీకు? ఎందుకురా లిఫ్ట్ ఇచ్చావు? ఆడు నేరస్తుడు, నేరం చేయడానికి వెళ్తుంటే నాకు తెలియదు ప్రభు వాడు నేరస్తుడు, నాకు తెలియదు ఆడు మర్డర్ చేశాడు కానీ లిఫ్ట్ ఇచ్చాను, నువ్వు లోపల పో. ఎలాగుంది ఇది? లోక చట్టాలు ఇలా చేసినప్పుడు దైవ చట్టం వదిలిపెడుతుందా? అందుకే నేను చాలాసార్లు చెప్తానండి, ఈ అబద్ధికులు, ఈ దొంగలు, ఈ అబద్ధ బోధకులు బోధలకు కానీ, వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళ పరిచర్యకు కానీ ఎంత దూరంగా మనం ఉంటే మన ఆత్మ అంత క్షేమంగా ఉన్నట్టు. నీ నామమున ప్రవచనము చెప్పలేదా? అక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ప్రవచనాలు వెళ్ళగొట్టాడు. తర్వాత 7వ అధ్యాయం 22లో నెక్స్ట్, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? వీళ్ళు ఎక్కువ అండి బాగా క్రైస్తవ్యంలో. అమావాస్య రోజు మొత్తం మన క్రైస్తవులందరూ జుట్లు విరబోసుకుని ఆల్ చర్చిల్లోనే ఉంటారు. ఈ అక్రమాలు లిస్టులోనికే వెళ్ళిపోయింది దెయ్యాలను వెళ్ళగొట్టడం కూడా. తర్వాత నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? మన మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశానండి, మీరు చూస్తారు ఎక్కువగా. ఆశ్చర్యం వేసింది నాకు అది చూస్తే. ఇంతటి అమాయకులు కూడా ఎలాగున్నారు క్రైస్తవ్యాలు అనిపించిందండి. ఒక అతను టీవీలోకి వచ్చాడు. టీవీలోకి వచ్చి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, జాగ్రత్తగా విను, నీకే ప్రార్థన చేస్తున్నాను అంటే టీవీలో ఇలా కూర్చొని ఉన్నారు వాళ్ళు. నీకే అన్నాడు. నీకే అనేసరికి ఇలా స్టిక్ అయిపోయారండి వాళ్ళు. నీకే ప్రార్థన చేస్తున్నాను, నీ అకౌంట్లోనికి డబ్బులు రాబోతున్నాయి అన్నాడు. నిజంగానండి నేను వండర్ అయిపోయాను. అతను ఎక్కడో ప్రార్థన చేస్తే ఈ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయట, అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాను, వచ్చేసాయి అకౌంట్లోకి చూసుకో అన్నాడు. అలాగ అంటాను కానీ ఫోన్ వచ్చిందండి లైవ్లో అతనికి, అయ్యగారు మీరు ప్రార్థన చేయగాను నా అకౌంట్లో 50,000 పడ్డాయి అంటున్నాడు ఒకడు. ఎలాగుంటుంది ఇది? కింద టీవీ చూస్తున్నవాడికి ఎలాగుంటుంది చెప్పండి? వాళ్ళు వెనకాల వాళ్ళు పెట్టుకుంటారండి, వాళ్ళ స్టాఫ్ ఉంటుంది. ఆ స్టాఫ్లో ఒకటి ఫోన్ చేస్తాడు, అయ్యగారు మీరు ప్రార్థన చేయగలన్నది ఎస్బీఐ అకౌంట్ నెంబర్ కూడా చెప్పేస్తున్నాడు వాడు. ఎస్బీఐ అకౌంట్ పలానా అనకాపల్లి, నా అకౌంట్లో 50,000 పడ్డాయి, దేవుడికి స్తోత్రం అనగానే కింద ఉన్న టీవీ చూస్తున్న వాళ్ళు, అమ్మ దేవుడికి మహిమ, దేవుడికి స్తోత్రం. ఇల్లు ఇదంతా ఏంటి చెప్పండి? ఇదంతా అక్రమం. కానీ ఈ అమాయకుడికి అది అక్రమం తెలుస్తుందా? తెలీదండి. ఇంకా చెప్పని ఎంత దారుణంగా ఉన్న అక్రమాలు ఇవన్నీ మా కళ్ళలోనే వేస్తాడు దేవుడు. ఎంత దారుణంగా ఉన్న అక్రమాలు అంటే మాకు మియాపూర్లోనే పెద్ద టెంపుల్ ఉంటుంది, మీకు తెలుసు. టెంపుల్లో జరుగుతున్న మోసాలు ఎలాగున్నాయంటే, ఒక పేద ఆవిడ ఇంట్లో పని చేసుకుంటుంది. ఇంట్లో పని చేసుకుని ఆవిడని చూపిస్తారండి. ఆవిడ డ్యూటీకి వెళ్తున్నట్టు, అక్కడ సామాన్లు కడుగుతున్నట్టు, ఆ సింక్లో ఏమన్నా పని చేసి చీపురు ఊడుస్తున్నట్టు, మాపేస్తున్నట్టు అవన్నీ చూపిస్తారండి. చూపించిన తర్వాత ఆవిడ ఇంటికి వచ్చేస్తున్నట్టు చూపిస్తారు. ఏమి ఇల్లు లేదు, ఒక పరదాలు కట్టుకున్న ఇల్లు షూటింగ్ చేస్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోద్ది ఆవిడ, అదిగో ఆ ఇంట్లో ఉంటుంది, అక్కడ పని చేసుకుంటుంది అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆవిడ కలవ టెంపుల్కి 1,00,000 రూపాయలు కానుకిచ్చింది అంటారు. అసలు కింద ఉన్న గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఒక 40,000 50,000 జీతం వచ్చేవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటి ఈవిడ 1,00,000 రూపాయలు ఇచ్చిందా ఆ ఇంట్లో ఉండి? ఎలా ఇచ్చింది 1,00,000 అనుకుంటున్నావు? ఆవిడ అన్నంలో కూర వండుకోవటం మానేసింది సంవత్సరం పాటు. అన్నంలో ఒట్టి నీళ్ళు వేసుకుని తింటూ ఆ కూర వండుకోవాల్సిన డబ్బులన్నీ దాచి 1,00,000 రూపాయలు ఇచ్చింది అనగానే, కనీసం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు కదండి, అక్కడ 1,00,000కి 80,000 90,000 జీతం వస్తున్నవాడికి ఎలా ఉంటుంది? కనీసం నేను 10 లక్షలు ఇవ్వకపోతే నాకు నిద్ర రాదు. ఇక ఏమన్నా నేను ఒక మాట అడుగుతాను ఇక్కడ, ఆవిడ ఎవరింట్లో పనిచేస్తుందో ఆ ఇంట్లో పనిచేస్తున్న దగ్గరికి ఇతను కెమెరాలే వెళ్ళింది. కిందనోడు ఆలోచించుకోవాలి కదా. ఆవిడ ఇంట్లో పనిచేస్తుందండి, ఆవిడ ఎవరో ఇంట్లో పనిచేస్తే వాళ్ళ ఇంట్లోకి వచ్చి షూటింగ్ చేసుకొని ఇస్తారా కెమెరా పెట్టి? ఆ ఇంట్లో సామాన్లు తోముతున్నది ఈడి కెమెరాలకు ఎలా వచ్చింది? ఆలోచించరు. నాకు నిజంగా నేను ఆశ్చర్యపోయానండి. మా చర్చిలో ఒక కుర్రాడు ఉంటాడు, మన సినిమా తీశాడు.
వాళ్ళంతా డైరెక్షన్ టీం వాళ్ళతో ఒక యూనియన్ ఉంటుంది వాళ్ళది. ఆ యూనియన్కి పిలుపు వచ్చిందట టెంపుల్ నుంచి. ఏమని? ఇదిగో మీలో ఎవరైనా డైరెక్షన్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే నెలకి 30,000 జీతం ఇస్తాం, మా టెంపుల్లో ఉండాలి, మేము చెప్పిన కాన్సెప్ట్లన్నీ డైరెక్షన్ చేసి విజువల్గా ఇలాగ తెరల మీద చూపించాలి అంటే, ఈ పేదావిడ డబ్బులు ఇచ్చిందని, రిక్షా తోలుకుని అతను ₹1,00,000 ఇచ్చాడని, ఇవన్నీ కూడా ఒక డైరెక్టర్ని ఒక రైటర్ని పెట్టి ఆ రైటర్తో రాయించి సెంటిమెంట్గా ప్రజలు ఎలాగైతే ఏడుస్తారో, ప్రజలు దేనికి కనెక్ట్ అవుతారో డబ్బులు ఇవ్వడానికి రైటర్తో రాయించి ఒక డైరెక్షన్ టీం పెట్టి యాక్టింగ్ చేయడానికి యాక్టర్లు పెట్టుకుని అలా అంతా విజువల్ షూట్ చేసి తెర మీద వేస్తుంటే కింద ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు వాటిని చూసి? నిజమే, లక్షలు, వేలు, 10,000 ఇచ్చేస్తున్నారు. ఎంత అమాయకత్వం చూసారా? వీటన్నిటిని కూడా వీళ్ళందరూ దేవుడి పేరట ఏం చేస్తున్నారు అంటున్నాడు? అక్రమాలు చేస్తున్నారు వీళ్ళంతా. అక్రమాలు ఎందుకన్నాడు తెలుసండి? గలతీ పత్రిక మీరు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తుని మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా, జాగ్రత్తగా రాసుకోండి ఇదే, మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చూసారా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు. యేసుక్రీస్తుల వారు మా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తుల వారు మా పాపాల కోసం సిలువ వేయించుకున్నాడు, మా ఆత్మను కాపాడేది ఆయన, భయంకరమైన నరకం నుండి తప్పించేది ఆయన, మా ఆత్మ కోసం మేము దేవుణ్ణి నమ్ముతామని ఆత్మానుసారంగా మా బోధలు విని, మేము ఎందుకంటే శరీర సంబంధమైన బోధలు చేయం కదా అపోస్తలుడమైన మేము, మొదట ఆత్మానుసారంగా ఆరంభించారు. ఇప్పుడు దేంట్లోనికి వెళ్ళిపోయారు అంటున్నారు? శరీరానుసారులైపోయారేంటి? శరీరానుసారమైన బోధలు వింటున్నారేంటి? శరీరాన్ని ప్రేమిస్తున్నారేంటి? శరీర సంబంధమైన ఆశల్లోనికి ఇరుక్కుపోయారేంటి? శరీర సంబంధమైన ఆజ్ఞలు చెబుతున్న, శరీర సంబంధమైన ఆచారాలు చెబుతున్న యోధ మతస్థుల ఆచారాల్లోనికి మీరు వెళ్ళిపోతున్నారేంటి? ఇంకా సున్నత అంటున్నారేంటి? ఇంకా బలులు అంటున్నారేంటి? వాళ్ళని అంటున్నాడు ఆ రోజు వాళ్ళని. ఇంకా సున్నత అంటున్నారేంటి? ఇంకా బలులు అంటున్నారేంటి? ఇంకా ధర్మశాస్త్రం ప్రకారం యూదులు వేసినట్టుగా వేషధారణ గెటప్ వేయాలంటున్నారేంటి? ఇవన్నీ శరీరానుసారమైనవి కదా. మీరు ప్రారంభించింది ఆత్మానుసారంగా కదా. ఎటు నుంచి ఎటుపోతున్నారు మీరంతా? ఎటు నుంచి ఎటు వెళుతుంది భక్తి? ఎటు నుంచి ఎటు వెళుతుంది నీ ఆత్మీయ జీవితం? ఆత్మానుసారంగా ప్రారంభించావు, ఆత్మను రక్షించుకోవడానికి దేవుడి దగ్గరకు వచ్చావు, ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు పనులు చేశావు. శరీరానుసారముగా మరలా పరిపూర్ణులు అవుదాం అనుకుంటున్నారా? శరీరంలోనికి వెళితే మీ భక్తికి పరిపూర్ణత వస్తుంది అనుకుంటున్నారా? పరలోకం వెళతాం అనుకుంటున్నారా? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టెను? ఓ గలతీలారా, ఎవడు మిమ్మును భ్రమ పెట్టెను? పైన చూస్తారా ప్రారంభం అదే కదా. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాడు, భ్రమ కలిగించాడు మీకు? ఈ శరీర సంబంధమైన భ్రమ మీలో ఎవరు కలిగించారు? మీకు అర్థమైందా? అద్భుతాలు, సూచక క్రియలు మొదటి 100 సంవత్సరాల్లో జరిగితే క్రమం, ఇప్పుడు జరిగితే అక్రమం. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైనవి పాత నిబంధన కాలంలో జరిగితే క్రమం, ఇప్పుడు జరిగితే అక్రమం. ఎందుకు ఇప్పుడు అక్రమం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. బా, ఎంత పర్ఫెక్ట్ చూసారా? ఇప్పుడు మనకున్న ఆశీర్వాదాలు ఏంటట? పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అంటే ఇప్పుడు క్రైస్తవుడుకున్న ప్రతి ఆశీర్వాదం ఏ సంబంధమైనవి చెప్పండి? ఇప్పుడు పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. ఇప్పుడు మరలా జుట్టు వస్తుంది అంటారేంటి ఇతను? ఇప్పుడు మళ్ళీ ఇల్లులు అంటున్నారేంటి? ఇప్పుడు మళ్ళీ పొలాలు అంటున్నారేంటి? ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చిన ఈ కాలంలో మీరు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ప్రకటించారా? మీరేం చేస్తున్నారు? అక్రమార్కులు. మీరు అక్రమం చేస్తున్నారు.
ఈ అక్రమార్కులు అందరికి యేసుప్రభు విధించే శిక్ష ఏంటి? నేను మిమ్మును ఎన్నడూ నెరుగును, మీరు నా యొద్ద నుండి పొండి. ఎక్కడికి? నరకానికి. ఇది నాకు అనిపించింది, వీళ్ళు ఎంత సేవ చేసే చివరికి పోయేది ఎక్కడికి చెప్పండి? లోకంలో ఒక సామెత ఉంటుంది, ఎంత బతికి ఎక్కడ చచ్చిపోయాడట, అది వీళ్ళ బతుకు. ఎంత సేవ చేసి ఇప్పుడు సెలబ్రిటీలుగా వేల మంది లక్షల మంది అయ్యగారు, అబ్బో కార్లు, ఇల్లులు, పొలాలు, ఏమంటే కోట్లు, సూట్లు, బూట్లు, చివరికి వెళ్ళి ఉండేది అక్కడ పాతాళంలో. అవసరం అంటారా? ఆ భక్తి అవసరమా? ఆ అక్రమాలు అవసరమా? ఇప్పుడు చెప్పండి. అందుకే అన్నాడు దేవుడు బైబిల్లో దేవుడు అందుకే హెచ్చరించాడు అందరికీ. ఏమని తెలుసా? బోధకులమైన మనకు మరీ కఠినమైన శిక్ష గనుక మీలో అనేకులు బోధకులు వద్దురా. ఏమీ తెలియకుండా వేదికలకి ప్రసంగాలు చేసి దేవుడి యొక్క క్రమం తెలియకుండా నోటికి ఏదొస్తే అది ప్రజలకు చెప్పేసి పాత నిబంధనలో ఉన్నవి కొత్త నిబంధనలో ఉన్నవి అన్ని కలిపి పచ్చడి చేసి అందరికి ఇస్తానంటే నిన్ను పచ్చడి చేసేస్తాడు చివరికి. మొన్న మధ్యకాలంలో పచ్చడి వచ్చింది, హైందవ సోదరుల పండగ ఉగాది. దానికి పచ్చడి చేస్తారండి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసారు? చిన్నప్పుడు పెట్టేవారు. అన్నీ వేసేస్తారండి. దాంట్లో పులప వేసేస్తారు, ఏమంటే మామిడికాయలు వేసేస్తారు, చింతపండు వేసేస్తారు, టమాటాలు వేసేస్తారు, అన్ని రుచులు అందులో వేసి అలా కలిపి నోట్లు వేస్తారు. అది ఏ రుచో కూడా ఎవరికి తెలియదు. మీరు తిన్నారు లేదా? నేను తిన్నాను అది ఉగాది పచ్చడి అని. అది ఏ టేస్ట్ ఉంటుందండి, ఏ టేస్ట్ అని చెప్పలేము. ఒకరు ఉంటుంది, పులుపు ఉంటుంది. అన్నీ ఎందుకు వేసారంటే అన్ని రుచులతో కలిపి నీ జీవితం బాగుండాలి ఆనందాలు. ఒక నమ్మకం సోదరులు, హైందవ సోదరులది. అన్ని రుచులు తింటే ఆ సంవత్సరం అంతా అన్ని రకాలుగా నువ్వు హ్యాపీగా ఉంటావు అని అదొక నమ్మకం. అన్ని కలిపి అందులో వేశారు. అలాగే ఈరోజు క్రైస్తవులకు బోధ చేస్తున్న ఈ బోధకులు పాత నిబంధనలువి, ప్రవక్తలవి, ధర్మశాస్త్రంలో చెప్పినవి అన్ని కలిపి క్రైస్తవులు కొట్టేసి మీరు ఎటుపోతారో పొండరా అని ఆత్మలను నాశనం చేస్తున్నారు. వీళ్ళందరికీ క్రమం తెలియదు, పద్ధతి తెలీదు. ఏమంటే ప్రతిదానికి క్రమం ఉంటుందండి. కూర వండాలంటే క్రమం ఉంటుందా ఉండదా? ఆడపిల్లలు కూర వండుతారు, క్రమం ఉంటుందా ఉండదా? పద్ధతి ఉంటుందా ఉండదా? కనీసం కూరగాయలు, దొండకాయ కూర వండాలంటే దానికి ఒక క్రమం ఉంటుంది. దొండకాయలు అట్టుకొచ్చి అందులో వేసి ఉప్పు కారం వేస్తారా? క్రమం కదండి. దొండకాయ మంచిగా ఈ చివరి కట్ చేస్తారు, ఆ చివరి కట్ చేస్తారు, మధ్యలో కట్ చేసి ఏమంటే ఎర్రగా వచ్చేసి పండిపోయిన ఉంటే తీసేస్తారు. ఏమంటే మంచిగా అందులో వేస్తారు, శుభ్రం కడుగుతారు, అందులో ముందు ఉల్లిపాయలు వేస్తారు, కారం వేస్తారు, ఉప్పు వేస్తారు. ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసి మళ్ళీ వేపుతారు. అబ్బో, కూర వండనాకే క్రమం ఉంటే వాక్యానికి క్రమం ఉండదా? దేవుడు ప్రతిదానికి క్రమం పెట్టినప్పుడు వాక్యానికి క్రమం పెట్టడా? మీ ఆత్మలు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, మీ ఆత్మలు జాగ్రత్త. వాక్యం కోసం, సత్యవాక్యం కోసం, సత్య సంబంధమైన వాక్యం కోసం వెతకండి. ఏ వాక్యం పడితే వాక్యం వినకండి. ఏ సంఘానికి పడితే సంఘానికి వెళ్ళకండి. ఎవరి బోధలు పడితే వాళ్ళ బోధలు వినకండి. అక్రమార్కులు ఉన్నారు క్రైస్తవ్యంలో, ఎక్కువ అక్రమార్కులు. వాళ్ళకి తెలియదు అది అక్రమాన్ని కూడా వాళ్ళకి తెలియదు. ఎప్పుడు ఏది క్రమం వాళ్ళకి తెలియదు. ఏది ఎప్పుడు క్రమం, ఏది ఎప్పుడు క్రమం, ఏది ఎప్పుడు అక్రమం, ఇది కూడా తెలియదండి వాళ్ళకి. ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్న కాలంలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పట్టుకొచ్చి మోసం చేస్తున్నారు. కనుక ఏది క్రమం, ఏది అక్రమం తెలుసుకోకపోతే మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళానికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, బైబిలును ఎంత చక్కగా రాయించారు తండ్రి. క్రమం ఏదో తెలియాలి, అక్రమం ఏదో తెలియాలి. దాంట్లోనూ మీరు రాయించిన వాక్యం సువార్త విషయంలో మాకు క్రమం తెలియకపోతే తండ్రి, ఎవరు చెప్పిన సువార్త అనుకుంటాం, భిన్నమైన సువార్త తట్టుకు మీరు చెప్పని మా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాటలను కొట్టివేసే సువార్తలోనికి మేము వెళ్ళిపోతాం. దాంట్లోనికి మేము వెళ్ళినప్పుడు తండ్రి, నిత్యాగ్ని దండనకు మేము జారిపోతాం. మీ పిల్లలు వాక్యమునందు భయము భక్తి కలిగి ఈ అక్రమార్కుల బోధల నుండి, అక్రమార్కుల సేవల నుండి మీ పిల్లలు దూరంగా ఉండి వారి ఆత్మను వారు కాపాడుకున్నట్టుకు కృప చేయండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.